వివిధ శాఖల విభాగ ప్రతినిధులు, సచివాలయ అధికారులు, సిబ్బంది సంజయ్ బాజ్తో పాటు కె రామకృష్ణారావును పుష్పగుచ్చాలతో అభినందించారు. పదవీ బాధ్యతలు స్వీకరించే ముందే సంజయ్ బాజు హెచ్ఆర్డీలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిరట. హెచ్ఆర్డీ నుంచి నేరుగా సచివాలయానికి వచ్చిన జాజు సీఎస్గా బాధ్యతలను స్వీకరించారు. నిన్న ఈ ఫోటో కూడా చూసుకోవచ్చు. సచివాలయంలో పుష్పగుచ్చాలు ఇస్తూ వాళ్ళకి స్వాగతం పలికారు కొత్త నాయకులకు. బకాయిలు పెట్టింది బకాసురుడు, కట్టే పాపం మాక. అరుంధతిలో పశుపతిల ఫామ్ హౌస్లో కేసీఆర్ అని చెప్పేసి నిన్న చేసిన వ్యాఖ్యలు చాలా వైరల్ అవుతున్నాయి. కేసీఆర్ మళ్ళీ వస్తే చేసేది ఏముండదు. రైతు భరోసా విడుదల కార్యక్రమంలో రేవంత్ తీవ్ర విమర్శలు. గత 10 ఏళ్లలో దాదాపు 7 లక్షల కోట్ల అప్పు చేసి ధనిక రాష్ట్రాన్ని అప్పులో ఊబిలోకి పెట్టారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కల్వకుంట్ల కుటుంబం చేసిన అప్పులు తప్పుల భారం ఇప్పుడు తమ ప్రభుత్వం భరిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. బకాయిలు పెట్టింది బకాసురుడు, కట్టే పాపం మాక అంటూ విమర్శించారు. రైతు భరోసా నిధులను విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి విడుదలలో 2 ఎకరాల లోపు భూమి కలిగిన 41,37,000 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి 2,482 కోట్లు నేరుగా జమ చేసినట్లుగా వెల్లడించారు. రైతుల పెట్టుబడి భారం తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. 30 నెలల ప్రజాపాలనలో రైతు తలెత్తుకునేలా పాలన అందిస్తున్నామని అన్నారు. వ్యవసాయం దండగ కాదని పండుగగా భావించే పరిస్థితిని ప్రభుత్వం కల్పిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడే సమయానికి రాష్ట్ర అప్పు 69,000 కోట్లు ఉండగా 2023 నాటికి అది 8 లక్షల కోట్ల 11 లక్షలు చేరిందని చెప్పేసి చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో మొత్తానికైతే నిన్న బకాయిలు పెట్టిందేమో బకాసురుడు, కట్టే పాపం మాకు మేము తీసుకుంటాము అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. అప్పులు చేసిపోయాడు. ఇప్పుడు ఆ భారం అంతా మా ప్రభుత్వం మీద పడ్డది, మా మీద పడ్డది. మేము అప్పులు తీర్చలేకపోతున్నాము. అటు అప్పులు తీరుస్తూనే ఇటు ప్రజా అభివృద్ధిలో ముందుకెళ్తున్నాము. అదేగా ఆ అప్పులు కనుక లేకపోతే ఈరోజు చాలా బాగుండేది. తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశామలంగా మార్చేవాళ్ళం, అభివృద్ధి పథంలో ఇంకా మరింత ముందుకు వెళ్ళేవాళ్ళం. కానీ బకాసురుడు చేసినటువంటి బకాయిల వల్ల ఇప్పుడు అది మాకు కష్టంగా ఏర్పడింది. అయినా కూడా ముక్కవని ధైర్యంతో మేము ముందుకెళ్తున్నాం అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అనిపించింది. సో నిన్న 41,37,000 మంది రైతులకు తొలి విడతలో ఓవరాల్గా చూసుకుంటే 2,482 కోట్లు రైతు భరోసా నిధులు విడుదల చేయడం జరిగింది. దీంతో చాలామంది రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా రెండో విడతలో కూడా కొన్ని లక్షల మంది కూడా వచ్చే అవకాశం ఉందంట. సో అది కూడా ఈ విధంగానే సజావుగా సాగాలని చెప్పేసి మనం కోరుకుందాం. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణ సరికాదు. రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉండాలి కానీ శత్రులుగా కాదు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు టీడీ జనార్దన్కు రసమై ఎన్టీఆర్ పురస్కారం ప్రధానమంట. రసమై ఎన్టీఆర్ పురస్కారం ప్రధానమంట. జనార్దన్కు రసమై చూద్దాం. వ్యక్తిగత దూషణలు సరికాదు. వాస్తవానికి కూడా వెంకయ్యనాయుడు గారి నాయకత్వం ఉన్నటువంటి లీడర్లు కావాలి మనకు. ఎందుకంటే ఆయన పార్టీ పరమైనటువంటి సిద్ధాంతాలు తప్ప, ప్రతిపక్షాలు కానీ ప్రభుత్వాలు చేసే విధానాలు తప్ప ఆయన ఒక్క వ్యక్తి పట్ల, ఒక వ్యక్తి గురించి ఎప్పుడు కూడా పర్సనల్ అటాక్ చేయలేదు, పర్సనల్గా మాట్లాడలేదు. అది అనవసరం. ఇందాక మనం మాట్లాడుకున్నాగా ఇట్లాంటి నాయకులు ఉండాలి. తీస్తే భార్యలు, పిల్లలు, కొడుకులు, భర్తలు, వ్యక్తిగతంగా మొత్తం వాళ్ళ వ్యక్తిగతంగా ఎందుకంటే నాకు అర్థం కాదు. రాజకీయాల్లో నీకు రాజకీయాలు అయినా వచ్చి చేస్తాడా చేయడా అనేది మనకు అవసరం. వాళ్ళ ఇంట్లో ఎన్నో 100 పంచాయతీలు ఉంటాయి. దాన్ని తీసుకొచ్చేటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అసలు నమ్మద్దు. మనం ఎవరైనా సరే వ్యక్తిగతంగా ఆయనకు ఇన్ని పెళ్ళిళ్ళు అయినాయి, లేకపోతే ఆయన ఇట్లా ఆయన అట్లా అని చెప్పేసి ఎవరైతే మాట్లాడతారో అట్లాంటి నాయకుడు అసలు నాయకుడే కాదు నన్ను అడిగితే. అది అవసరమైన విషయం. నువ్వు ఎందుకు వచ్చినావు రాజకీయాల్లోకి? నువ్వు రాజకీయాలకు ఎందుకు వచ్చినావు? నీ సిద్ధాంతం ఏంటిది? అది కదా కావాల్సిన జనాలకి. అరే ఈమె గెలిస్తే మాకు ఇది చేస్తుంది, లేకపోతే ఈయన గెలిస్తే మాకు ఇది చేస్తాడు అన్నది కదా కోరుకుంటారు. నువ్వు అది విడిచిపెట్టి వ్యక్తిగతంగా పోతే అసలు అది రాజకీయమే కాదు, వాళ్ళు రాజకీయ నాయకులు కదా నన్ను అడిగితే. వెంకయ్య నాయుడు గారి లాంటి నాయకులే మనకు కావాలి వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే వ్యక్తిగత దూషణలు చూసి 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 చిరాకు వస్తుంది జనాలకు కూడా. అరే టీవీ ఆన్ చేద్దామంటే టీవీ ఆన్ చేస్తే బూతులు, వ్యక్తిగత దూషణలు. అవి ఎందుకంటే జనాలకి వాటితో ఏం పని వ్యక్తిగత దూషణలతోని?
నన్ను నమ్ముకుని నన్ను ఎన్నుకున్నటువంటి నా ప్రజలకు నేను ఏం చేయాలో అది చెప్పాలి కానీ, నా సిద్ధాంతం చెప్పాలి కానీ, నా మేనిఫెస్టో చెప్పాలి కానీ, ఇంకొక నాయకుడు వ్యక్తిగత జీవితం గురించి మాకెందుకు, జనాలకు ఎందుకు, ఏం అవసరం? సో ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో వెంకయ్య నాయుడు గారు లాంటి నాయకులు కావాలి. వ్యక్తిగత దూషణలు లేకుండా ప్రత్యర్థులుగా ఉండాలి కానీ శత్రువులు ఉండద్దు. నిజంగా అందుకే వెంకయ్య నాయుడు గారిని ఈరోజు ఏ పార్టీ వెళ్ళినా కూడా ఆయన చాలా అంటే చాలా ఇష్టపడతారు, అభిమానిస్తారు. ఎందుకంటే ఆయనకు రాజకీయ అజాత శత్రువు. ఆయన ఒక బీజేపీ పార్టీ నాయకుడే కదా. బీజేపీ పార్టీ నాయకుడు ఉన్నప్పుడు వేరే నాయకులు ఖచ్చితంగా తిట్టాలి కదా, తిట్టారు. ఎందుకంటే ఆయన అజాత శత్రువు, వీళ్ళ పట్ల వ్యక్తిగతంగా ఓడు మాట్లాడు, సిద్ధాంతపరమైన పార్టీ పరంగా అవి తప్ప వేరే మాట్లాడాడు. అట్లా కదా మనకు కావాల్సింది. రాజకీయాల్లో ప్రత్యర్థులు మాత్రమే ఉండాలి, శత్రువులు కాదు. ఈ పాయింట్ ఎంత బాగుంది చూడండి. ఖచ్చితంగా అలాంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి నాయకులు అవసరం ఇప్పుడున్నటువంటి జనరేషన్లో. మనకు ఎంతసేపు బూతులు, వ్యక్తిగత విషయాలు మనకెందుకు అనేవన్నీ. మాకు పాకిస్తాన్ అవసరం లేదు, పిఓకే హెచ్చరిక, 22 రోజులుగా ఆందోళనలు. ఇది చూద్దాం ఒకసారి. పాకిస్తాన్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా 22 రోజులుగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కొనసాగుతున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. నియంత్రణ రేఖ సమీపంలో రావల్కోటలోని జరిగిన ఆందోళనల కార్యక్రమంలో భారీ ఎత్తున నిరసనకారులు పాల్గొన్నారు. సంయుక్త అవామీ కార్యాచరణ కమిటీ నేతలు ప్రసంగిస్తూ పిఓకే అసలు పాక్లో భాగం కాదు అని స్పష్టం చేశారు. తమకు పాకిస్తాన్ అవసరమే లేదని, వారికే తమ అవసరం ఉందన్నారు. ఆహార సరఫరాలపై ఆంక్షలు కొనసాగిస్తే ఇతర మార్గాలను వెతుక్కోవాల్సి ఉంటుందని, అంటే భారత్తో సన్నిహితంగా సంబంధాలు పెట్టుకుంటామని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ తీరును ఎండగట్టారు. నియంత్రణలు వ్యవహరిస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. తమ రాజకీయ లక్ష్యాలు నెరవేరే వరకు నిరసనలు కొనసాగుతున్నారు. ఇగో ఇప్పుడు ఇది పిఓకే ఉంది కదా, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్. ఇప్పుడు దీనిపైన లొల్లి ఏది, ఇండియా పాకిస్తాన్ను కాశ్మీర్ మాదంటే మాది అని చెప్పేసి లొల్లి పెట్టుకుంటారని చెప్పేసి అంటారు కదా. అక్కడ కాశ్మీరు మాది అని చెప్పేసి, అంటే అది మాదే వాస్తవానికి కూడా, మాది అని చెప్పి లొల్లి పెట్టుడు కాదు. అక్కడ పిఓకే వాళ్ళే, కాశ్మీర్ వాళ్ళే మాకు పాకిస్తాన్లో భాగం కాదని చెప్పేసి వాళ్ళే చెప్తారు. ఇంకా ఏ మొహం పెట్టుకుంటారు నాయన, కాశ్మీర్ మాది, మేము కొట్లాడతాం, కాశ్మీర్ ఎప్పటికైనా మేము తీసుకుంటాం, దీంతో భారత్తో యుద్ధం చేయడానికైనా మేము సిద్ధం అని చెప్పేసి ఈ పాకిస్తాన్ వాడు మాట్లాడతాడు. అక్కడ చెప్పు తీసుకొట్టినట్టు చేసిరాడ, చెప్పు తీసుకున్నట్టు కొట్టినట్టు చేసాడు కాశ్మీర్ వాళ్ళు. ఏది మళ్ళీ అది కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్ వాళ్ళు చేసింది. దానికోసం కదా లొల్లి. వాళ్ళే చెప్పు తీసి కొట్టినట్టు, చెప్పు మీదుగా దెబ్బేసినట్టు, సురుకంటేసినట్టు చెప్పారు. మీది కాదురా నాయన, అది మా కాశ్మీరు మీదలో లేదు, మీ భాగం కాదు. ఇట్లాంటి నగరాలు చేస్తే, ఈ తమాషాలు, ఈ డ్రామాలు చేస్తే ఏం చేయాలో చేస్తామంటే భారత్తో మన ఇండియాతో సత్సంబంధం పెట్టుకుంటామని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు. ఈ ఆహార సరఫరాలు వీటన్నిటిపైన మీరు చేస్తే మాత్రం సహించేది లేదు, మా ప్రతాపం చూపిస్తాము అని చెప్పేసి అన్నారు. ఇన్ని రోజులేమో న్యూట్రల్గా ఉండే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఏది పాక్ ఆక్రమిత కాశ్మీరు. ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ తన్నీరు వాళ్ళ మీద, డైరెక్ట్ తన్నేసారు. మాకు అవసరం లేదంటారు, ఏ ముఖం పెట్టుకోరు నాయన మీరు, వాళ్ళే చెప్తున్నారు మాకు పాకిస్తాన్ అవసరం లేదని. వీళ్ళంట కాశ్మీర్ మాది, మా అంతర్భాగం అది మాదని చెప్పేసి వీళ్ళు కొట్లాటలు, వీళ్ళ కథలు, వీళ్ళ గురించి టైం వేస్ట్ మనం మాట్లాడుకుంటే కూడా. కొంచెమన్నా దాన్ని ఏమంటారు, సిగ్గు మానం లజ్జ ఉంటేనేమో ఇట్లా ఏరు. మాకు పాకిస్తాన్ అవసరం లేదని చెప్పి వాళ్ళు మొత్తుకుంటారు అక్కడ. వీళ్ళేమో కాశ్మీర్ మాది, దీనికోసం మాకే, అది కాశ్మీర్ వాళ్ళు కూడా మాకే సపోర్ట్ చేస్తారు, కాశ్మీర్కి మాకు రావడానికి మేము భారత్తో కూడా యుద్ధం చేయడానికి సిద్ధం అని చెప్పేసి అంటారు. కొంచెమైనా ఉండాలి కదా ఈ పాకిస్తాన్ వానికి. ఉండదు కాబట్టి వాళ్ళు పాకిస్తాన్లో లేరు. ఉండదు, సిగ్గు మానం లజ్జ లాంటివి ఉండే కాబట్టి కదా ఇలా వాళ్ళు పాకిస్తాన్లో లేరు. జైనంద్ మండలం లక్ష్మీపూర్లో మొలకెత్తని సోయా విత్తనాలట కలెక్టర్ ఫిర్యాదు చేసిన రైతులు. ఆదిలాబాద్ జిల్లా జైనంద్ మండలం లక్ష్మీపూర్లో సోయా విత్తనాలు మొలకెత్తలేదు. దాదాపు 405 ఎకరాల విత్తనాలు మొలకెత్తలేదని రైతులు కలెక్టర్కు ఫిర్యాదు చేసిరట. దీంతో కంపెనీ ప్రతినిధులు మళ్లీ విత్తనాలు ఇచ్చేందుకు
సుముఖత వ్యక్తం చేశారు. ఇదే సమయంలో విత్తన నాణ్యత పరిశీలన కోసం కలెక్టర్ కమిటీలను ఏర్పాటు చేశారు.